ఎవరైనా క్రేజ్ ఉన్నప్పుడు క్యాష్ చేసుకుంటారు. కెరీర్ క్లైమాక్స్ కి చేరితే పెళ్లి వైపు యూటర్న్ తీసుకుంటారు. మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటోంది చెన్నై చంద్రం. ఏజ్ బార్ స్టేజ్ లో పెళ్లిపై హాట్ బాంబు పేల్చింది. సినిమాలకు సై పెళ్లికి నై అంటూ కొత్త స్లోగన్ షురూ చేసింది. త్రిష కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. చాలా కాలంగా తన పెళ్లిపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోబోతోందని, ఓ వ్యాపారవేత్తతో కొత్త జీవితం ప్రారంభించబోతోందని గుసగుసలు వినిపించాయి. కానీ వీటిపై క్లారిటీ ఇచ్చింది చెన్నై చంద్రం. పెళ్లిపై తనకు నమ్మకం లేదని బాంబు పేల్చింది. ఓ రకంగా ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోతానన్న సంకేతాల్ని పంపింది. థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా త్రిష పెళ్లిపై ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె డైరెక్ట్ గా సమాధానం చెప్పేసింది. వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు, పెళ్లైనా కాకపోయినా ప్రాబ్లం లేదు అంటూ బదులిచ్చింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరో లేడీ సల్మాన్ ఖాన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లికి నై అంటున్న త్రిష సినిమాలకు మాత్రం సై అంటోంది. ప్రెజెంట్ కమల్ తో థగ్ లైఫ్ చేస్తోంది. చిరు విశ్వంభరలో హీరోయిన్ గా నటిస్తోంది. మల్లువుడ్ లో 2, తమిళ్లో 3 సినిమాలకు సైన్ చేసింది. టాలీవుడ్ నుంచి కూడా 2 సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. అంటే వచ్చే 2 ఏళ్లు ఈ బ్యూటీ డ్యూటీ పీక్స్ లో సాగే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ స్క్రీన్ పై మాస్ అపీరియన్స్ కొత్తేం కాదు. ఊర మాస్ కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఇదే ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు యంగ్ హీరోలు. కొత్త కంటెంట్ తో నెవర్ బిఫోర్ స్టోరీస్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నారు. టాలీవుడ్ లో మాస్ ట్రెండ్ ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు యంగ్ హీరోలు. దసరాతో హిట్ కొట్టిన నాని పారడైజ్ తో అంతకు మించిన కంటెంట్ ని రెడీ చేస్తున్నాడు. లైగర్ తో మాస్ బాట పట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కింగ్డమ్ తో సరికొత్త వండర్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ 2 సినిమాలపై నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అయింది. ఏజెంట్ తో మాస్ ఎక్స్పెరిమెంట్ చేసిన అఖిల్ ఇప్పుడు లెనిన్ అనే మరో ఊర మాస్ కథని రెడీ చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. మొన్నటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన సాయి తేజ్ కూడా ఇప్పుడు రూట్ మార్చాడు. సంబరాల ఏటిగట్టు అనే ప్రాజెక్ట్ తో మాస్ కంటెంట్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. తండేల్ తో సాలిడ్ హిట్ ని అకౌంట్ లో వేసుకున్నాడు నాగచైతన్య. ఇప్పుడు కార్తిక్ దండు డైరెక్షన్ లో ఊర మాస్ కథని రెడీ చేస్తున్నాడు. ఇటీవలే రాబిన్ హుడ్ తో ఓకే అనిపించుకున్న నితిన్ ఈసారి రూట్ మార్చుతున్నాడు. తమ్ముడు తరువాత చేసే సినిమా ఫుల్ మాస్ కంటెంట్ తో ఉంటుందని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోస్ అంతా ఇప్పుడు మాస్ జపం చేస్తున్నారు. టాలీవుడ్ లో వెయిటింగ్ లో ఉన్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు పెండింగ్ లో పడ్డాయి. డేట్స్ ఇచ్చిన హీరోలు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. దీంతో మేరే టైం కబ్ ఆయేగా అంటున్నారు మేకర్స్. ఇంతకీ ప్రెసెంట్ వెయిటింగ్ లో ఉన్న దర్శకులు ఎవరు? నెక్స్ట్ వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? దేవరతో హిట్ కొట్టాడు కొరటాల శివ. వెంటనే దేవర 2 స్టార్ట్ చేద్దాం అనుకుంటే వార్ 2 కోసం బాలీవుడ్ చెక్కేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కోసం డేట్స్ కేటాయించాడు. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ వరకు కొరటాల వెయిట్ చేయక తప్పదు. ఈలోగా తమిళ హీరోతో ఓ సినిమా చేసే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సెట్స్ పై ఉన్నప్పుడే బన్నీతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. కానీ మధ్యలో అట్లీ దూరడంతో గురూజీని తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు బన్నీ. త్రివిక్రమ్ కి పాన్ ఇండియా సినిమాల అనుభవం లేకపోవడంతో అతడి కంటే ముందుగా అట్లీ బెటర్ అనే ఆప్షన్ కు వెళ్లిపోయాడు. ఏడాదిన్నర పాటు అట్లీ సినిమాతో బిజీగా ఉంటాడు ఐకాన్ స్టార్. అప్పటి వరకు గురూజీ వెయిట్ చేయాలి. అందుకే వెంకటేష్ తో ఓ సినిమా చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. రణబీర్ తో యానిమల్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు సందీప్. తరువాత ప్రభాస్ తో స్పిరిట్ అనౌన్స్ చేశాడు. అయితే డార్లింగ్ మాత్రం ఇప్పుడు రాజాసాబ్ ఫౌజీతో బిజీగా ఉన్నాడు. ఈ 2 కంప్లీట్ అయ్యే వరకు సందీప్ కూడా వెయిట్ చేయాల్సిందే. ఇక కల్కితో హిట్ కొట్టిన నాగశ్విన్ కూడా మధ్యలోనే బ్లాక్ అయ్యాడు. ప్రభాస్ డేట్స్ ఇచ్చే వరకు కల్కి 2 పట్టాలెక్కని పరిస్థితి. మొత్తానికి కత్తి లాంటి కథలతో ట్రెండ్ బెండ్ తీసిన మేకర్స్ అంతా ఇప్పుడు మేరే టైం కబాయేగా అంటున్నారు. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. దానికి తగ్గట్టే షూటింగ్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లిమిటెడ్ టైంలో మొత్తం వర్క్ ఫినిష్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి మాస్టర్ ప్లాన్ నే SSMB 29 కి అప్లై చేస్తున్నాడు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ SSMB 29 ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. హైదరాబాద్, ఒడిశాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు జక్కన్న. ఇప్పుడు 3వ షెడ్యూల్ కి రంగం సిద్ధం చేశాడు. SSMB 29 థర్డ్ షెడ్యూల్ మే నుంచి జూన్ వరకు హైదరాబాద్ లో జరగనుంది. ఈ షెడ్యూల్లో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం.
సమాచారం. మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ తో పాటు దాదాపు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారట. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ని రాజమౌళి షూట్ చేయనున్నాడు. రాజమౌళి సినిమా అంటే షూటింగ్ లేట్ అవుతుంది. ఒక్కో సినిమాకి యావరేజ్ గా 3 ఏళ్లు టైం పడుతుంది. కానీ SSMB 29 ని చాలా స్పీడ్ గా తెరకెక్కిస్తున్నాడు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 9 నెలల్లో మొత్తం వర్క్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ఆలోచన. మరి దర్శక ధీరుడు అప్లై చేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కంటెంట్ ఉన్న సినిమాకి ప్రమోషన్స్ తో పని లేదు. పోటీగా 2-3 సినిమాలు బరిలో దిగినా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడదు. తాజాగా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాడు అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీతో ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన గ్యాంగ్స్టర్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. 3 రోజుల్లో 100 కోట్లు వసూళ్లు చేసిన అజిత్ తాజాగా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. గుడ్ బ్యాడ్ అగ్లీకి తమిళనాడులో మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే కేవలం 10 రోజుల్లోనే 200 కోట్ల మార్కుని అందుకుంది. విశ్వాసం తరువాత ఈ ఘనత సాధించిన 2వ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే విజయ్ నటించిన గోట్ సినిమా నార్త్ అమెరికా కలెక్షన్స్ ని బీట్ చేసింది. కేరళలో గుడ్ బ్యాడ్ అగ్లీని లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు అక్కడ డిమాండ్ పెరగడంతో 2వ వారం ఏకంగా 200 థియేటర్స్ ని అదనంగా కేటాయించారు. అంటే మల్లీవుడ్ లో కూడా ఈ సినిమా ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి వర్కింగ్ డేస్ లో స్టడీగా, వీకెండ్స్ లో హైయెస్ట్ ఫుల్ షోస్ తో దూసుకుపోతోంది గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇదే జోరు మరో 10 డేస్ కంటిన్యూ అయితే 300 కోట్ల క్లబ్ లో చేరిపోయే అవకాశం ఉంది.